నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. మహాలయ అమావాస్య సెప్టెంబర్ 21 ఈ ఏడాది ఆదివారం వచ్చింది. భాద్రపద మాసం అమావాస్య మహాలయ అమావాస్యగా పిలుస్తారు. పండితుల అభిప్రాయం ప్రకారం ఈరోజు ఎంతో పవర్ఫుల్ డే. ఈరోజు శివుడితో పాటు పితృదేవతలను పూజించటం అత్యంత ముఖ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి. అమావాస్య ఆదివారం నాడు రావడంతో ప్రత్యేకత మరింత పెరిగిందని ఆధ్యాత్మికులు వివరిస్తున్నారు. ఈరోజు చేసే పూజలు, దాన ధర్మాలు, పవిత్ర స్నానాలకు విశేష ఫలితం లభిస్తుందని పండితులు గుర్తు చేస్తున్నారు. మహాలయ అమావాస్య నాడు గురువులు సహా 7 తరాల వారికి అగర్యాలు సమర్పిస్తారు. నదులలో పవిత్ర స్నానాలు చేసే సాధారణ దినాలలో చేస్తే స్నానాల కంటే 116 రెట్లు పుణ్యము లభిస్తుందని విశ్వాసం. పితృదేవతలు సంతోషించి పాపాలను తొలగించి వారసులకు ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కలిగిస్తారంట. శివ పూజతో పాటు విష్ణువుని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆర్థిక లాభం, శారీరక ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం. గతించిన కుటుంబం సభ్యులు ఆత్మలకు శాంతి కలిగి వారసులను రక్షణ లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సంవత్సరానికి ఒకసారిగా వచ్చే మహాలయ అమావాస్య రోజు పితృపూజలు, శివారాధన, దాన ధర్మాలు తప్పనిసరిగా చేయాలని ఆధ్యాత్మికులు సూచిస్తున్నారు. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.